కూడా ప్రతి స్టూడెంట్ టాప్ అవ్వాలంటే కష్టం అండి, చాలా కష్టం. ప్రతి స్టూడెంట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్ రావాలంటే కష్టం. ఆ 3 ప్లేసులు ఉన్నాయి, 3 పొజిషన్లు ఉన్నాయి, అది వాళ్ళ ముగ్గురికే. మిగతా వాళ్ళు కూడా మనుషులే, హ్యాపీగా ఉండాలి. మొన్న 10 days బ్యాక్ ఒక ఇన్సిడెంట్ చూశాను. ఎల్బీ నగర్ లో ఒక అమ్మాయి 10th ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు. అంటే 10th ఎగ్జామ్ రాయిపోతే ఇంటర్ ఫెయిల్ ఉంటారా? అసలు అంటే సొసైటీ అలా తయారు చేసింది. చదువు అనే దానికి ఒక ఏదో చేసేసారు బయట అందరూ కూడా. వద్దు, చదువులాగే ఉంచుదాం, మనం హ్యాపీగా ఉందాం ముందు. అది వస్తే వచ్చింది, లేదంటే లేదు. ఎక్కువ టెన్షన్ పడద్దు. పేరెంట్స్ కూడా ఈ పిల్లలకి ఏదైనా ఇష్టం అంటే ఒకసారి అడగండి, ఒకసారి వినండి, విని కరెక్ట్గా వెళ్తాడు లేదు చెక్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ప్రతి పేరెంట్ అతనికి ఏదైనా అదర్ యాక్టివిటీలో ఇంట్రెస్ట్ ఉందంటే కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఎందుకంటే మీరు నమ్మాలి మీ పిల్లల ముందు, అప్పుడే రేపు ఏమైనా సాధిస్తాడు. మీరే నమ్మకపోతే ఇంక ప్రపంచం నమ్ముతుందండి. పేరెంట్స్ కూడా